సో మనం ఏది ఉన్నా లేకున్నా సర్వైవ్ కావచ్చు, కానీ ఒక్కటి లేకపోతే సర్వైవ్ కాలేం. ఏంది రాది? ఆఫ్ కోర్స్. అదేమో నీ ప్రమేయం లేకుండా వస్తుంది పోతుంది. ఒకటి ఖచ్చితంగా నువ్వు చేయాలి, భోజనం తినడం. ఆకలి వస్తుంది పోతుంది, నువ్వు తినాలి కదా. కానీ నువ్వు శ్వాస పీల్చుకోక్కర్లే, అది జరుగుతుంది ఆల్రెడీ. శ్వాస నువ్వు పీల్చుకుంటేనే నువ్వు బతుకుతావు అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోదు. ఎందుకంటే మనం స్కిప్ చేస్తాం. స్కిప్ అయిందంటే అవుట్. సో ఈ మధ్య ఒక 2-3 చోట్ల భోజనాలకు వెళ్ళినప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్ గుర్తుకొచ్చింది. జెన్లో ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంటుంది, ఇంత తక్కువ తింటే అంత ఎక్కువ తింటావని. ఈ మధ్య డిస్కస్ చేసినావు, ఐడియా ఉందా నీకు? ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ తింటావు. సో పొట్ట ఉంది కదా, లేకపోతే ఆకలి ఉంది కదా అని అడ్డగోలు తిన్నావు అనుకో, తినే అవకాశాన్ని కోల్పోతాడు మనిషి. ఎందుకంటే తొందరగా చస్తాడు కాబట్టి. అలా కాకుండా కొంచెం కొంచెమే కనుక తింటే ఎక్కువ కాలం బతుకుతావు కాబట్టి, ఎక్కువసార్లు తింటావు కాబట్టి ఓవరాల్గా ఎక్కువ తింటావు. ఇది ఒక బ్యూటిఫుల్ అబ్జర్వేషన్. ఈ స్టేట్మెంట్ మొదటిసారి నేను ఒక సినిమా హీరోయిన్, ఎవరో నాకు గుర్తులేదు, వాణిశ్రీ అనుకుంటా, ఆవిడ తన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు విన్నా. అక్కినేని నాగేశ్వరరావు అలా చెప్పాడట, ఎక్కువ తినకు. ఎందుకు అంటే, నువ్వు ఎక్కువ తినాలంటే ఎక్కువ తినకు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఎక్కువ తిన్నావు అనుకో, రాను రాను నీకు ఆకలి మందగిస్తుంది, ఉబ్బసం వస్తుంది, రకరకాల ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి. తద్వారా తినడమే అయిపోతుంది. అందుకే కొంచెం 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 తింటూ నీ పొట్టని, నీ జీర్ణ వ్యవస్థని బాగా ఉంచుకొని అట్లా చనిపోయే వరకు తింటూ ఉండడం వల్ల ఓవరాల్గా ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. సో నేను తర్వాత నా పర్సనల్ క్యూరియాసిటీతో అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఈ ఓరియంట్ కంట్రీస్కి సంబంధించిన ఒక ప్రిన్సిపల్. ఇది జెన్ లేకపోతే అట్లాంటి ధ్యాన పద్ధతులు ఉన్న వాళ్ళు ఆచరిస్తారనమాట. ఇప్పుడు ఎవరైతే జ్ఞాన భిక్షులు ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్లో మెండికెంట్స్ అని పిలుస్తారు. అంటే వాడు మెండిక్యాంట్. అంటే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బెగ్గర్ అండ్ మెండిక్యాంట్. ఇద్దరు అడుక్కుంటున్నారు. బెగ్గర్ ఏమో ఇక వేరే ఏ పని చేయడం చేతగాక తినడం కోసం అడుక్కుంటున్నాడు. మెండిక్యాంట్ ఏమో వాడు సర్వశక్తివంతుడు, అనుకుంటే ఏ పనైనా చేయగలడు. కానీ ప్రస్తుతం అతని జీవితాన్ని అర్థం చేసుకునే కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి అతను ఫుడ్ చేసుకునే సమయం లేదు. అందుకని మెండిక్యాంట్గా ఉన్నాడు. ఇప్పుడు వివేకానంద ఆల్సో ఏ మెండిక్యాంట్. అంటే జీవితాన్ని అర్థం చేసుకునే క్రమంలో అతను కొంతకాలం భిక్ష చేశాడు. ఇప్పుడు దాదాపు చాలా ధ్యాన సాంప్రదాయాల్లో భిక్ష చేసుకొని తినమని చెప్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వాములు చేసే భోజనాన్ని భిక్ష అని పిలుస్తారు. భిక్షలో ఈగో ఉండదు, ఛాయిస్ ఉండదు, అవునా? ఇప్పుడు నేను బెగ్గరు, అమ్మ కొంచెం పాలకూర పప్పు చింతకాయ తీసుకురా అని అడుగుతావా? పై వాళ్ళ కొడతారు. ఉన్నది నోరు మూసుకొని తినాలి. భిక్ష అంటే యాక్సెప్టెన్స్. చల్లది కానీ వేడిది కానీ నీ టేస్ట్కి సంబంధం లేకుండా ఏది ఇస్తే తినాలి. సో మనం తింటున్నప్పుడు అది భిక్ష అనుకొని తినడం అనేది ఒక పద్ధతి ఉంది సైకలాజికల్గా. నువ్వేమో అమ్మా మా దాకా వాళ్ళని తల్లి అని అనక్కర్లే, బట్ యూ షుడ్ ఫీల్ దట్ నీ ప్లేట్లకు వస్తున్నది ఈ సమస్త విశ్వం యొక్క కృప వల్ల. అందుకని దాన్ని వృధా చేయకూడదు. అలాగని రుచి బాగుంది బాగాలేదని పేర్లు పెట్టకూడదు. ఎందుకంటే రుచి జస్ట్ ఇక్కడ నాలుక వరకే. సో మనిషికి చాలా సమస్యలు వచ్చేది నాలిక బాగుండడం కోసం తినడం వల్ల. పొట్ట చెడిపోతుంది, లేకపోతే ఒక్కోసారి మోషన్స్ అవుతాయి, ఒక్కోసారి ఏదేదో అవుతుంది. అట్లా కాకుండా జస్ట్ ఈట్ టు లివ్ అంతే. అంతకుమించి తినడానికి ఏ పర్పస్ లేదు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ ప్రపంచం అడాప్ట్ చేసుకుని చాలా రెస్టారెంట్లు మూత పడిపోతాయి. ఈట్ టు లివ్ అంటే ఎట్లా? మొగలాయి ఉంది, చైనీస్ ఉంది, వెజిటేరియన్ ఉంది, ఇంకా నాన్ వెజిటేరియన్ ఉంది, లేదా మంచూరియన్ ఉంది, స్పాగెటీ ఉంది, ఏదైనా ఉన్నాయి, మ్యాకరీనా ఉంది, లేకపోతే ఫ్రెంచ్ స్పైసెస్ ఉన్నాయి, లేకపోతే నూడిల్స్, బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇదంతా నాలుక కోసమే తప్ప
నాలుక దిగితే ఇంకంతా ప్రాబ్లమే. సో ఈ మెండికెంట్ అనే కాన్సెప్టు ఎందుకు తీసుకొచ్చిందంటే, సో ఎవడైతే మెండికెంట్గా ఉంటాడో వాడికి ఛాయిస్ లేదు. సో ఛాయిస్లెస్ అవేర్నెస్కి అదొక సంకేతం. సో భిక్ష చేసిన తర్వాత భిక్షకు ఒక పాత్ర ఉంటుంది కదా, ఆ చిన్న పాత్ర ఎవరన్నా ఒక్కసారి వేస్తే కొంత నిండితే ఓకే, లేకపోతే యూ గో టు అనదర్ హౌస్. అది ఒకసారి నిండింది, ఇక ఆ రోజుకి భోజనం అయిపోయింది. అది తిని మళ్ళీ గంటకు టైం పాస్ అయితే లేదు, మళ్ళీ బెగ్ చేద్దాం అట్లా లేదు. సో అది ఒక మెడిటేటివ్ యాక్ట్ కింద. మా రావు గారు ఒక మాట చెప్పేవారు, రాజు గురూజీ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. సో వీళ్ళంతా మహర్షి మహేష్ యోగి నుంచి బయటకు వచ్చిన ఒక బ్యాచ్ ఉంది. ఈవెన్ శ్రీ శ్రీ రవిశంకర్ వాజ్ ఆల్సో రాజగురీస్ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ దగ్గర వీళ్ళు కొంతకాలం ధ్యానం సాధన చేశారు. సో ఆ ధ్యానం యొక్క చివరి రోజు ఆయన చెప్పాడంట, వెళ్ళి భిక్ష చేసుకొని ఈరోజు అడుక్కొని తినండి. సో వీళ్ళంతా ఇంటింటికి వెళ్ళి బెగ్ చేసుకొని వచ్చి తిన్నారు అండ్ దే వర్ సో హ్యాపీ. ఎలా ఉందయ్యా ఎక్స్పీరియన్స్ అంటే, చాలా బాగుంది సార్. అప్పుడు ఆయన చెప్పాడంట, ఇది ఒక్కరోజు చేశారు కాబట్టి ఒక ఆటలాగా చేశారు, మీరు జీవితకాలం చేయాలంటే ఇది బాగుండదు. సో ఇది ఇప్పుడు నేను చేసింది మీకు ఎంజాయ్మెంటో ఎంటర్టైన్మెంటో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కాదు. అసలు భిక్ష వెనుక దాగున్న మూలం ఏంది అసలు అంటే, మొట్టమొదటిసారి ఈగో నుంచి బయటపడడానికి మనిషి ఏమేమో చేస్తున్నాడు. ఇది కూడా ఒక పద్ధతి, నీ నుంచి ఈగో డిసపియర్ అవ్వడానికి. సో వెన్ యు ఆర్ బెగ్గింగ్ దేర్ ఈజ్ నో ఈగో. అడుగు చేతులు పెట్టుకునేది ఇట్లా అడగడు కదా, అంటే యూ హ్యావ్ టు బి. ఇప్పుడు టెంపుల్కి వెళితే నీ యొక్క భావభంగిమ ఎలా ఉంటుందో, భిక్ష అడిగినప్పుడు నీ భావభంగిమ ఎలా ఉంటుంది చూడు. మిట్రా పిలుస్తుంటే వినిపిస్తలేదా, తీసుకురా అన్నాం అనుకో, అది కుదరదు. ఈగో ఉన్నప్పుడే వస్తుంది. ఏవా ఎంతసేపు ఆర్డర్ ఇచ్చి అంటే నేను డబ్బులు ఇస్తున్నా అని నీకు ఒక థాట్ ఉంటుంది. ఇంట్లో భార్యని ఎంతసేపు జల్దీ చేసి పెట్టు అంటాడు. సో ఈ భిక్ష కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అసలు ఆహారం యొక్క కాన్సెప్ట్ తెలుస్తుంది అనేది దాని యొక్క అంతసూత్రం. సో యు ఆర్ ఈటింగ్ టు లివ్, యు ఆర్ ఈటింగ్ టు సర్వైవ్, యు ఆర్ నాట్ ఈటింగ్ టు జస్ట్ ఎంటర్టైన్ ద టంగ్. ఇది టంగ్ ఫెనామినా కాదు, సర్వైవింగ్ ఫెనామినా అనమాట. సో వెన్ యూ ఈట్ లెస్ అంటే, ఎవడైతే భిక్షలాగా తీసుకుంటాడో వాడు అతిగా తినడు. ఎవడైతే రుచిని పట్టించుకోకుండా తింటాడో అవసరం మేరకే తింటాడు. ఎందుకంటే జస్ట్ ఫుడ్ మాత్రమే, వాడు కడుపు మాత్రమే చూసుకుంటాడు. రుచి లేకపోతే, రుచి వచ్చిందనుకో మధ్యన, రుచి ఉంది కాబట్టి ఎక్కువ తింటాం. అవునా కదా, పచ్చడి చాలా బాగుంది, ఇంకొంచెం అన్నం పెట్టు, కడుపు నిండిపోయింది కానీ ఇంకొక టేస్ట్. లడ్డు చాలా రుచిగా ఉంది, జస్ట్ ఏదైనా ఒక లడ్డు ఉంది, అందులో అసలు స్వీట్ లేదనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఇట్లా చిన్న బూంది చాలండి, రుచి లేదు కదా. అప్పుడు ఎంత అవసరమో అంత తినబడుతుంది, రుచి పక్కకు పెడితే. సో ఈ చిన్న అనుభవం కోసం భిక్ష అనేది ఒక ధ్యాన ప్రక్రియగా వచ్చిందనమాట. సో బెగ్గర్ మళ్ళీ కాదు, బెగ్గర్ రుచుల కోసం వెంపర్లాడతాడు. ఆ ఇంటికి పోతే చక్కగా వేయలేమో, నా ఇంటికి పోతే మంచిగా వేసి, ఇది కాదు. ఏది వేసావో అది జస్ట్ తింటున్నావు అంతే. యు ఆర్ నాట్ జడ్జింగ్ ఇట్. ఇది బాగుంది బాగలేదు అనట్లేదు, ఎక్కువ తక్కువ అనేది లేదు. సో ఈ ప్లేట్లకు నీ ఇచ్చింది ఈ సమస్త విశ్వమంతా నీ వైపు ఒక అవకాశాన్ని ఇచ్చింది, నువ్వు ఇంకొక రోజు బతకడానికి అన్న ఒక మాటల్లో చెప్పలేని ఒక కృతజ్ఞతా భావంతో యు ఆర్ జస్ట్ ఈటింగ్, పుట్టింగ్ ద టేస్ట్ అసైడ్. సో ఫుడ్ అనేది ఎంజాయబుల్గా చేసే ప్రక్రియ కాదు. అప్పుడే ఇప్పుడు మనం చెప్పిన కాంటెక్స్ట్ అంతా రెలవెంట్ అవుతుంది. ఫుడ్ అనేది ఒక ఎంజాయబుల్ అనుకో, టేస్ట్ ఖచ్చితంగా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. టేస్ట్ ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషిస్తే నీ యొక్క విచక్షణ పోతుంది. తద్వారా యు ఈట్ మోర్. ఈరోజు ఎక్కువ తిని తిని అరిగించుకోకుండా క్యారీ బ్యాగ్ లాగా మెల్లగా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వైలిన్ ఇక్కడ జరుగుతుంది, ఇట్లా అంటే పొట్టు వస్తుంది మెల్లగా. సో మన కాళ్ళు మనకు కనబడవు నిలబడ్డప్పుడు. సో దీంట్లో ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు.
కాకపోతే అక్కినేని నాగేశ్వరరావు జీవితకాలం ఎవరైతే ఇది ఆచరించారో వాళ్ళ లైఫ్ టైం బాగుంది. వాళ్ళకి ఎలాంటి అలవాట్లున్నా, వాళ్ళ మైండ్ బాగున్నా బాగాలేకపోయినా, ఎవడైతే తక్కువ తింటాడో ఎక్కువ కాలం బతికినట్టు చరిత్ర చెప్తుంది. సో ఎవడైనా మనిషి ఎక్కువ కాలం బతకాలనుకుంటాడు కదా, అందుకని ఈట్ లెస్ టు ఈట్ మోర్. యోషినోరి యోషిమి అని పేరున్నారా? ఈజ్ ఎ జపనీస్. అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ ఏ విషయంలో వచ్చింది? ఆటోఫగీ అనే అంశం మీద రీసెర్చ్ చేస్తే వచ్చింది. ఆటోఫగీ అంటే ఏంది? వెన్ యు ఆర్ నాట్ ఈటింగ్ ఎట్ ఆల్, నువ్వు అసలు తిండి మానేసావు అనుకో, గొప్ప హెల్త్ వస్తుంది అనుకున్నాడు. ఇది యాక్చువల్గా ట్రూత్, నేను చేసిన కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒక 3 times నేను ఒక 36 hours తినకుండా ఉన్నా ఈ లాస్ట్ 1 yearలో. మళ్ళీ అనుకుంటున్నా మళ్ళీ ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఆటోఫగీ అడాప్ట్ చేసుకోవాలి వెరీ సూన్. ఇది జీవితకాలం చేసేవి. ఇది చేసేది సోషల్ సర్వీస్ కాదు, ఏమీ కాదు. నీ బాడీని రిజ్యూవినేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. తర్వాత ఫుడ్కు సంబంధించిన ఇంకొక సూత్రం ఏంది? తింటున్నప్పుడు 25% ఎంటీగా ఉన్నప్పుడే తినడం ఆపి. కుక్కకు సిస్టమ్ చెడిపోతుంది. మన కార్లో మొత్తం సామాను పెట్టామనుకో, డ్రైవర్ కూడా సీట్ లేకుండా కష్టమైపోతుంది. కొంచెం ఇట్లా అంటే నీకేం తగలొద్దు. సో ఏదైనా ఫంక్షనాలిటీ అవ్వాలి అంటే వదులుగా ఉండాలి విషయం. సో ఎంతమంది చెప్పినప్పటికీ మళ్ళీ ఫైనల్గా ఒక మనిషి తీసుకునే సెల్ఫ్ డిసిషన్ మీద మళ్ళీ డిసిప్లిన్ అంటలేను, అది అర్థమైతే కనుక ఈ విషయంలో ఒక లిబరేషన్ వస్తుంది. సో యోషినోరి యోషిమి ఆటోఫగీ అంటే సెల్ఫ్ ఈటింగ్ అని. సెల్ఫ్ ఈటింగ్ అంటే నిన్ను నువ్వే తింటున్నావు అని. ఇప్పుడు ఎవరైనా దీని గురించి అధ్యయనం చేయొచ్చు, పుస్తకాలు ఉన్నాయి, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అలా చేసిన వాళ్ళు ఉన్నారు, బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు యూనివర్సల్గా. ఇప్పుడు ఈరోజు నువ్వు భోజనం చేయడం ఆపేసావు, ఏం జరుగుతుంది? ఆఫ్టర్ 6 hours 8 hours ఆకలి అవుతుంది. క్లియర్, అందులో ఏం డౌట్ లేదు. సో ఇప్పుడు ఆకలి అయింది. మొదటిసారి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఎదురు చూస్తుంటాయి, నోటి దిక్కు చూస్తూ ఉంటాయి. అణువులు, పరమాణువులు, నీ యొక్క హార్మోన్లు, ఇవన్నీ ఏదో వేస్తాడు వీడు. మొదటిసారి వేయలేదు, లోపటని అనుకున్నాయి, ఈరోజు రాలేదు పైనుంచి. కానీ బాడీ నడవాలంటే ఫుడ్ కావాలి. అప్పుడు అవి ఏం చేస్తాయి? నీ లోపట ఉన్న చెత్తను తింటాయి. తినగానే ఇప్పుడు నీకు ఎక్స్ట్రీమ్ ఆకలి అవుతుంది. నువ్వు కనుక అట్లే వెయిట్ చేయగలిగితే ఆశ్చర్యం, నువ్వు భోజనం చేస్తే ఎంత శక్తి వచ్చిందో అంత శక్తి ఇలా కూడా వచ్చింది. బికాజ్ నువ్వు ఉపవాసం ఉండలేవు, నిరాహారం లేదు, ఆహారం బయట నుంచి కాకుండా లోపల ఉన్న కొవ్వు కరిగింది. ఇప్పుడు మళ్ళీ 8 hours గడిచింది, మళ్ళీ ఆకలి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆకలి అయిన తర్వాత మళ్ళీ ఫుడ్ కోసం చూసినాయి, ఫుడ్ ఏమి రాలేదు. అప్పుడు మళ్ళీ లోపల ఉన్న ఈ టైంలో అది ఏం చేస్తుంది? నీ బాడీలో ఏవైతే మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయో, ఊపిరితిత్తులు, గుండె, ఇది నీకు తెలుస్తుంది. అంటే ఒకవేళ నువ్వు 36 hours కనుక తినకుండా ఉంటే యూ ఫీల్ ఇట్. అంటే ఇది అనుభవంగా తెలుస్తుంది. పుస్తకాలు అవును ఉందంట అనుకుంటున్నారు, చాలామంది చెప్పారు, అట్లా కాదు. యూ నో ఇట్. ఆఫ్టర్ 30th hour నువ్వు హఠాత్తుగా చిన్నపిల్లవాడు అయిపోతావు. చెంగుని ఎగిరి పోయి వాటర్ తాగొస్తావు, పోతావు, అటు నిచ్చె వేసుకుని టక్కున పైకి ఎక్కుతావు. నువ్వు చేయవు, అది నీ బాడీ చేస్తుంది. బికాజ్ చెత్త పోయింది. ఇప్పుడు ఇంట్లో ఏ చెత్త లేదనుకో, ఎట్లా పరిగెడతావు? అది ఇక్కడ ఒక రాయి, అక్కడో రాయి, అక్కడో కాటన్ బాగా, ఇక్కడ వైలిన్ పెట్టాను అనుకో, నువ్వు ఇటు నుంచి అటు పోవాలంటే నిమిషాలు పడుతుంది. సో మెల్లగా నీ యొక్క ఆర్గానిజం ఏం చేస్తుంది? నీ గుండె చుట్టూ ఉన్న పేరుకపోయిన పనికిరాని చెత్త అంతా తింటుంది, ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పనికిరాని చెత్త అంతా క్లీన్ చేస్తుంది, మూత్రపిండాల చుట్టూ ఉన్న పనికిరాని చెత్త అంతా క్లీన్ చేస్తుంది. ఇదే ఆహారం అవుతుంది. బాడీ ఎప్పుడు కోరుకుంటలేదు నువ్వు ఈ ఫుడ్ తినమని. అది సర్వైవ్ కావడానికి ఉపయోగపడే ఫుడ్ ఏదైనా తీసుకుని ఎనర్జీగా మార్చుకుంటుంది, గంతే. సో ఆ తర్వాత
ఒక 36 అవర్స్ తర్వాత నువ్వు కాస్త ఉండగలిగితే ఆ నెక్స్ట్ 12 అవర్స్ నీకేం కాదు. సో నీ బాడీ బ్యూటిఫుల్గా క్లీన్స్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు కొంచెం కొబ్బరి నీళ్ళు అట్లా మెల్లమెల్లగా బాడీని ప్రిపేర్ చేస్తూ ఫుడ్ ఇవ్వాలి. మళ్ళీ ఇట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్కి ఒక 24 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. సో ఇవన్నీ రకరకాల పద్ధతులు. ఈట్ లెస్ ఈట్ మోర్ ఇదొక పద్ధతి. తిను ఎంతైనా కానీ 25% గ్యాప్ ఉండని ఇదో పద్ధతి. లేదా తింటున్నప్పుడు భిక్షలాగా అనుకొని తిను. భిక్షలో ఈగో లేదు కాబట్టి. బిగ్గరేమో ఛాయస్ ఉంది, రుచుల కోసం వెంపర్లాడతాడు. వాడు ఏమి పని చేయడు కానీ వాడికి అన్నీ కావాలి. ఆ తర్వాత మెండికెంట్ జ్ఞానభిక్షువేవుడు, వాడు బెగ్ చేస్తున్నాడు కానీ ఛాయిస్ లేదు. వాడు ఇది కావాలి అని డిమాండ్ చేయట్లే, టేస్ట్ని పట్టించుకోవట్లే, జస్ట్ తింటున్నారు. మనకి ఇప్పుడున్న ఇంటర్నెట్లో వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు నగ్న ముందులు ఉంటారు జైన సాంప్రదాయంలో. వాళ్ళు ఈ 2 చేతుల్లో వాళ్ళు అసలు ప్లేట్ కూడా ఉండదు వాళ్ళకి. ఎవరిని ఇంటికని వెళ్తే వాళ్ళు ఇంత అన్నం వేస్తారు, అందులోనే పప్పు వేస్తే ఈ బొట్టిన వేలుసు ఉన్నాయి కదా, ఈ బొట్టిన వేళ్ళతో దాన్ని కలుపుతారు. ఇట్లా తింటారు. అది తింటుందంటే వాటర్ పోయించుకుంటారు, తినేస్తారు, చేయగడుతూ ముదుచుకుని వెళ్ళిపోతారు. జీవితంలో వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోరు, జీవితంలో వాళ్ళు వెహికల్ ఎక్కరు, జీవితంలో వాళ్ళు ఏమంటారు సబ్బు వాడరు. రీసెంట్గా ఒక జైన సాధువు మరణించిండు. 100 సంవత్సరాల వయసులో కూడా అద్భుతమైన యోగా చేశాడు. బాడీ ఎలా ఉండాలో అంటే చిరు పొట్ట ఉంటుంది వయసు పెరిగిన తర్వాత. చిన్నప్పుడు రమణ మహర్షికి చిన్న పొట్ట ఉంటుంది. అది బాడీ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏజింగ్ విత్ గ్రేస్ అంటారు, అట్లా సంథింగ్ హ్యాపెన్స్. సో ఇవన్నీ పద్ధతులే. ఇప్పుడు నేను ఈట్ లెస్ ఈట్ మోర్ అనుకుంటూ నేనే 25% ఉంటుంది, నేనే అడుక్కుంటూ అట్లా చేయొద్దు. ఏదో థాట్ తీసుకో. అంటే మనందరి జీవన విధానాలు ఒక్కటి కావు. మనకున్న రకరకాల షెడ్యూల్స్ వల్ల. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు వాడు, పొద్దుస్తమానం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలి. వాడి జ్ఞానభిక్షు ఏం మాడతాడు, అయ్యే పని కాదు అది. అందుకని ఈట్ లెస్ ఈట్ మోర్. ఇంకొక మంచి ఫార్ములా ఉంది. ప్లేట్లో పెట్టుకొని ఏమేమి వడ్డించుకోవాలో అన్నీ వడ్డించుకో, ఇంకా మళ్ళీ తిరిగి వడ్డించుకోవద్దు. ఇదొక పద్ధతి. నేను ఒంటరిగా ఉంటే ఇది చేస్తా, అందరితో ఉంటే కష్టం కాబట్టి వదిలేస్తా. కానీ ఏదో రోజు ఇదే చేస్తే ఇంకా ఒక కల్చర్ కూడా ఉంది. జస్ట్ ప్లేట్లో పెట్టుకో, మళ్ళీ జనాలు అందరూ అడుగుతారు ఇంకొంచెం పెట్టుకోండి స్వామీజీ, ఇంకొంచెం పెట్టుకో, అది తినాలి నువ్వు మంచిగా అని ఏదో సలహాలు ఇస్తారు. వాడికి ఏం తెలియదు. బాగా తినాలంటే ఎందుకు తినాలో కూడా తెలియదు. తిని పీకేది అని చెప్పు, మళ్ళీ అవే సీరియల్ చూడాలి, అదే పీకలాడు, ఏముండదు అసలు. సో నువ్వు ఆ ప్లేట్లో పెట్టుకొని జస్ట్ ఒక మూలకి వెళ్ళి గోడ దిక్కు మళ్ళీ తిను. కథం. అసలు ఇది కలిసి తినడము అదొక ఎంజాయ్మెంట్ అట్లా కాదు. యు ఆర్ ఈటింగ్ టు సర్వైవ్ అంతే. ఇట్ ఈస్ నాట్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ వెరీ సీరియస్ బిజినెస్. తినడం అనేది వెరీ 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 ఎగ్జిస్టెన్షియల్లీ ఎంట్వైన్డ్ సీరియస్ బిజినెస్ అనమాట. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కితే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినావు మధ్యన, అసలు ఎప్పుడైనా ఎక్కినావా? ఓకే, త్వరలో ఎక్కుదాం. నువ్వు రా మధు, నువ్వు అచ్చా. ఫ్లైట్కి పాస్పోర్ట్ అవసరం లేదు. సరే, అది ఓకే. ఫ్లైట్లో కాక్పిట్ మీద రాసి ఉంటుంది. సో ఫ్లయింగ్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్. అంటే కాక్పిట్కి అటుపక్క పైలట్ ఉన్నాడు, ఇటుపక్క ఆడియన్స్ ఉన్నారు, అంటే మన ట్రావెలర్స్ ఉన్నారు. సో కాక్పిట్ మీద రాసి ఉంటుంది ఫ్లయింగ్ ఈజ్ ఏ సీరియస్ బిజినెస్. డోంట్ బ్రింగ్ యువర్ వరీస్ బియాండ్ దిస్ పాయింట్ అని ఉంటుంది. అర్థమైంది ఏమన్నా? ఇప్పుడు ఎవడన్నా హైజాక్ చేస్తాడు ఫ్లైట్, వాడు ఏం చేయాలి? పోయి పైలట్ రూమ్లోకి జొరబడాలి. అందుకే అది రాశారనమాట, బాబు ఫ్లయింగ్ అనేది చాలా సీరియస్ దందా, నీ సమస్యలు ఈ తలుపు యువతలకు తీసుకురాకు, అందరం బిక్తాం, అందుకని మమ్మల్ని డ్రైవ్ చేయని. అట్లా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాయి నేను కాపాడడానికి. మనం చాలా నాన్ సీరియస్గా దాని చుట్టూ నెయ్యి పోస్తున్నాం, ఏవో వస్తున్నా దాన్ని అలుగుతుందో. అట్లా కాకుండా మనం ఎక్కువ కాలం బతకాలంటే రుచిని పట్టించుకోవద్దు అనేది సారాంశం రా, అంతకుమించి ఏమీ లేదు. సరే మరి.